అనగనగా అడవి. ఆ అడవిలో అందరూ సంతోషంగా ఉన్నారు. చిన్న చిన్న జంతువులు ఆడుకుంటున్నాయి. మన కథలో ఎర్ర పాండా పేరు రోషన్. చాలా తెలివైనవాడు. అతనికి అందరూ స్నేహితులే. కాని ఒకరోజు అనుకోని సంఘటన ఎదురయ్యింది. ఒక రాత్రి ఓ దుష్ట తోడేలు అడవిలోకి వచ్చింది. హాహా, ఈ అడవిలో ఎర్ర పాండాలను పట్టుకుని తినటం చాలా ఈజీ అనుకొని తన దుర్మార్గపు పథకాన్ని ఆలోచిస్తూ చెట్ల మధ్య దాక్కుంది. రోషన్ తెలివిగా ఆలోచించి ఏదో విచిత్రం జరుగుతుంది అనుకుని ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తోంది అనుకున్నాడు. వెంటనే తన మిగతా స్నేహితులను హెచ్చరించాడు. అదే సమయంలో దుష్ట తోడేలు ఒక పథకం ఆలోచిస్తోంది. ఎర్ర పాండాలను ఆకర్షించడానికి పండ్లు వేశాడు. వాళ్లు వస్తే నా వలలో పడతారు అనుకుంది. రోషన్ తన స్నేహితులతో మాట్లాడుతూ మనమందరం కలిసికట్టుగా ఉండాలి. ఆ తోడేలు ఎంత తెలివైనదైనా మనం ఇంకా తెలివిగా ఉండాలి అని అన్నాడు. అందరూ తలూపారు. దుష్ట తోడేలు ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు వాళ్లు ఈ వలలో పడతారు అని ఆనందించింది. కాని రోషన్ ఆ పండ్లను చూసి తిన్నట్టు నటిస్తూ ఆ దుష్ట తోడేలుని మోసం చేశాడు. రోషన్ వలని అడ్డంగా మార్చాడు. పాండాలు రావాల్సిన చోట తోడేలు పడిపోయింది. అయ్యో, ఇది ఏంటి అంటూ అరచింది. తాను వేసిన వలలో తానే పడిపోయింది. మమ్మల్ని మోసం చేయాలనుకుంటే నువ్వే బహుమతి పొందావు అని రోషన్ నవ్వుతూ చెప్పాడు. తోడేలు తల వంచుకుంది. క్షమించండి, ఇక మీదట చెడ్డ పనులు చేయను అని అంది. అందరూ కలిసి ఉత్సాహంగా ఉన్నారు. అడవి మళ్లీ సురక్షితంగా మారింది అని జంతువులు ఎగురుతూ పాటలు పాడాయి. రోషన్ అందరి హీరో అయిపోయాడు. చెడ్డ పనులు ఎప్పుడూ మంచిని తాకవు. తెలివితో మంచిని అర్థం చేసుకోవాలి. తెలివైన రోషన్ మళ్లీ అందరికీ స్నేహితుడిగా అడవిలో తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.